మార్నింగ్. ఒక కొత్త వీడియోతోని మీ ముందటికి వచ్చాను. మేమైతే ఇప్పుడు మన్యంకొండ టెంపుల్ వెళ్తున్నాం, వెంకటేశ్వర్ల స్వామి టెంపుల్. సో లెట్స్ గో. ఈ వీడియో చూసే ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ పైన కూడా క్లిక్ చేయండి. ఈ టెంపుల్ హైదరాబాద్ నుంచి 120 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మహబూబ్ నగర్ డిస్టిక్, మన్యంకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. ఇక్కడ వెంకటేశ్వర్ల స్వామి స్వయంగా వెలిచారు. ఒకసారి అందరు గట్టిగా ఓం నమో వెంకటేశాయ అని అనండి అండ్ కామెంట్ కూడా చేయండి. సో ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళిపోదాం. టిఫిన్ కోసం బ్రేక్ తీసుకున్నాము. దోశ తెచ్చుకున్నాను నేను. దోశ అయితే టేస్ట్ చాలా బాగుంది. తొందరగా తినేసి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి మనము. దోశ ఎలా ఉందిరా? సూపర్ ఉంది దోశ, మస్తు ఉంది, చాలా బాగుంది. టిఫిన్ అయిపోయాక టీ తాగాలి కదా, మళ్ళీ ఇక్కడ టీ కోసం బ్రేక్ తీసుకున్నాము. ఇక్కడ టీ అయితే తాగినాం, చాలా బాగుంది. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ కమాన్ నుంచి లోపలికి ఎంటర్ కావాలి. ఇక్కడ నుంచి 15 మినిట్స్ ట్రావెల్ ఉంటుంది. మనకి 10 మినిట్స్ ఘాట్ సెక్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాలోనే 2వ అతిపెద్ద జాతర లక్ష్మీ వెంకటేశ్వర్ల స్వామి జాతర. ఇక్కడ మార్చి 16 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇది తెలంగాణ తిరుపతి, పేదల తిరుపతి, తీరితే తిరుపతి, తీరకపోతే మన్యంకొండ తిరుపతి అని చుట్టుప్రక్కల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి సాక్షాత్తు స్వయంభుగా వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర్ల స్వామిని దర్శించుకుంటారు. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ కొండ చాలా హైట్లో ఉంది. ప్లస్ వెళ్ళేటప్పుడు మనకి బస్సు అయితే రాదు పైకి, వెహికల్స్లో వెళ్ళాలి, లేదంటే ఆటోలు కూడా వస్తుంటాయి, జీప్లు కూడా ఉన్నాయి కింద, అవి కూడా వస్తుంటాయి. ఈ స్వామిని నేను ఇప్పటి వరకు దర్శనం చేసుకోలేదు. పైకి రావాలంటే మెట్ల మార్గం నుంచి కూడా రావచ్చు. 1500 మెట్లు ఉంటాయి. సో ఎక్కలేని వాళ్ళు కింద ఆటోలైనా, జీపులైనా, లేదంటే మన ఓన్ వెహికల్ రావచ్చు. ఇగో ఇది ఎదురుగా ఇది మెట్ల ద్వారకము. అది అక్కడ నుంచి మనం పైకి రావచ్చు. సో చూడండి, ఒక సైడ్స్కి చూడండి, అసలు చాలా హైట్కి వెళ్ళాము. సో ఈ కొండకి మన్యంకొండ అని పేరు ఎలా వచ్చిందంటే, మునులందరూ తపస్సు చేశారు కాబట్టి మునులకొండ అని అనగా అది కాలక్రమేణా మన్యంకొండ అని పేరు వచ్చింది. ఈ గుండం ఉంది కదా, ఇదైతే ఎవరు చేసింది కాదు, దేవుడు ఇక్కడ అడుగేసిన తర్వాత ఇక్కడ గుండంగా ఏర్పడింది. మనము మెట్లపై నుంచి నడుచుకుంటూ వస్తే అక్కడ స్వామివారి పాదాలు ఉంటాయి. అక్కడ ఒక అడుగు, మధ్యలో ఒక అడుగు, అట్లా 3వ అడుగు గుండంలో వేశారు. ఇక మేము దర్శనానికి వెళ్తున్నాము. ఇది టెంపుల్ ఇక్కడే ఉందనుకున్నాము, బట్ టెంపుల్ స్వామివారి దగ్గరికి కూడా చాలా హైట్లోకి ఇంకా స్టెప్స్ వెతుక్కుంటూ పైకి వెళ్ళాలి. ఇక్కడ స్వామివారిది దశావతారాలు ఫోటోలు ఇక్కడ పెయింటింగ్ తోటి మనకి కనిపిస్తున్నాయి. చాలా బాగున్నాయి పెయింటింగ్స్ కూడా. అయితే కేశవయ్య అనే మునికి కలలో వచ్చి, ఇక్కడ నా పాదాలు ఉన్నాయి, గుండం ఉంది, నా విగ్రహం, కట్టని గుడి, ఉలి చెక్కని శిల్పం ఉంది అని చెప్పాడంట. గర్భగుడి చాలా మీదికి ఉంటుంది. చాలా భక్తులు వచ్చారు. ఈరోజు బ్రహ్మోత్సవాలు ఇంకా అవుతున్నాయి కాబట్టి చాలా భక్తులు ఉన్నారు. ఈ నెల అంటే మార్చి 16 వరకు బ్రహ్మోత్సవాలు ఉంటాయి. తిరుపతికి వెళ్ళలేని వారు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. ఫస్ట్ మనకి ఇక్కడ కాలభైరవ స్వామి దర్శనం అవుతుంది. ఈ కలియుగం ప్రత్యక్ష దేవుడు వెంకటేశ్వర్ల స్వామి అంటారు. ముడుపులు కూడా చాలామంది కడుతున్నారు ఇక్కడ. స్వామివారి వాహనం శేషవాహనం అంటారు. సో ప్రతి శనివారం స్వామివారిని ఊరేగిస్తారు.
మనకి లోపల వెళ్ళే ముందు ఫస్ట్ ఇక్కడ జయ విజయలు ఉన్నారు, వీళ్ళని మొక్కి తర్వాత లోపలికి వెళ్దాము. ఇక్కడ ముడుపులు చూడండి చాలా మంది కట్టారు. పక్కనే మనకి లెఫ్ట్ సైడ్లో ఆంజనేయ స్వామి దర్శనం ఇచ్చారు. ఫస్ట్ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకి గరుడాత్ముడు ఉంటాడు. ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని ఇక్కడ పక్కన మనకి శేషవాహనం కూడా ఉంటుంది. ప్రతి శనివారం స్వామివారిని ఊరేగిస్తారు. సో కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ పెద్ద హాల్ ఉంది. అంటే కేశవయ్య స్వామివారి వంశస్థులందరూ ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి. ఇక్కడ సపరేట్గా ఒకరి ఫోటో ఉంది. తను ఎవరంటే హనుమత్ దాసు. ఆయన వీళ్ళ వంశస్థులే, 3వ తరం వంశస్థులు. ఈయన స్వామివారి మీద కీర్తనలు రాసేవారు అప్పుడు. లోపలికైతే కెమెరా అలో లేదు, కానీ దేవుడు శేష పడగ విప్పి దాని కింద వెంకటేశ్వర్ల స్వామి వెలిశారు, స్వయంగా వెలిశారు. దాని పక్కనే కేశవయ్య స్వామి వారు ప్రతిష్ఠించారు ఇంకో విగ్రహం వెంకటేశ్వర్ల స్వామిది. సో మేమైతే మంచి దర్శనం అయింది. బట్ లోపలికైతే కెమెరా అలో లేదు కాబట్టి నేను తీయలేకపోయాను. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, పైన నుంచి కిందికి. మనం అక్కడ నుంచి ఆ 2 కొండల మధ్య నుంచి లోపలికి వచ్చాము. చాలా హైట్కి ఎక్కాము మనం. మళ్ళీ ఇక్కడ కొంచెం ముందటికి వెళ్తే మనకి ఈ లోపలికి వెళ్తే ఇక్కడ శివుడు దర్శనం ఇస్తారు మనకి. ఈ లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మునులు ప్రతిష్ఠించారు, తపస్సు చేసి మునులు శివుణ్ణి ప్రతిష్ఠించారు. ఇది పైన గాలి గోపురం. ఇక్కడ కొద్దిసేపు కూర్చొని కిందికైతే వెళ్ళిపోయాం మేము. సో ఇక్కడ పైనుంచి వ్యూ ఇది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. భక్తులు చాలామంది ఉన్నారు. బట్ దర్శనం అయితే మాకు 1 అవర్లో అయిపోయింది. ఇది మెట్ల మార్గము. ఇక్కడ నుంచి వస్తున్నారు చూడండి పైకి. ఆల్మోస్ట్ వచ్చినట్టే. ఇక్కడికి వస్తే ఇంకొక 5 మినిట్స్లో మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారు. ఇది బయట నుంచి మనకు తీసింది. ఫస్ట్ మనకి గరుడాత్ముడు ఇక్కడ దర్శనం ఇస్తారు. ఇక్కడ దేవుణ్ణి దశావతారాలలో పెయింటింగ్స్ రూపంలో మనకి చూపిస్తున్నారు. చాలా బాగా పెయింటింగ్ వేశారండి, చాలా బాగుంది. ఓం నమో వెంకటేశాయ. సో ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మనం తిరుపతిలో దర్శనం పైన చేసుకున్న తర్వాత కింద కంపల్సరీగా పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకుంటాం కదా. సో ఇక్కడ కూడా మనకి పైన దర్శనం అయిన తర్వాత కింద పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకోవాలి కంపల్సరీగా. ఇక్కడ కేశవయ్య స్వామివారి వంశస్థుల వారికి స్వామివారి కల్లో వచ్చి పద్మావతి అమ్మవారిది గుడి కట్టండి అని చెప్పారు. సో ఇక్కడ పద్మావతి అమ్మవారిని విగ్రహం ప్రతిష్ఠించారు. ఇప్పుడు అమ్మవారిని దర్శించుకుందాం పదండి. సో ఇప్పుడు లోపలికి వెళ్ళాము. ఇది ఎంట్రన్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో కొత్త వీడియోతోటి మేము ముందటికి వస్తాం. బాయ్.